హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నస్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేము అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతోటి మంచిగా పూజలు చేసుకోవాలని చెప్పి మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అన్నదానాలు చేసి భక్తి శ్రద్ధలతోటి వినాయకుని దగ్గర మండపాల దగ్గర భక్తితోటి పరణవిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇగో మా బోనాల పండుగ అయిపోయి ఆదివారం, ఇవాళ ఏ వారం మళ్ళీ ఆదివారం వారం అయిపోతుంది. ఇది రెట్టికి తెచ్చిర్రు, ఈయనే మురుగుతా ఉంది. ఇది తీసుకోకపోతే రోజంతా పెనాల్టీ పడుతుంది. లేక డీజిల్ పోయింది, అంత ఆగమాగముంది. హైలైట్ ఏంటంటే తెచ్చినోడు మర్చిపోయింది దాన్ని, తెచ్చినోడు ఈడబెట్టినో మర్చిపోయాడు. ఇగో ఈ మహానుభావుడు ఏంట్రా తీసుకురా అంటే రెంట్కి తీసుకొచ్చిండు దీన్ని. దానికి రెంట్కి తీసుకొచ్చినోడు మర్చిపోయాడే ఆగరా. తీసుకొచ్చినోడు రెంట్కి తీసుకొచ్చినోడు మర్చిపోయాడు. రోజుకు 2000. ఇప్పటికి వారం అవుతుంది. వారం అవుతుందిరా. అది ఇచ్చిరాకరే. ఇప్పుడు వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి అరే జనరేటర్ అంటే జనరేటర్ ఏడబెట్టిరు మబ్బులో 3 గంటలకు సాంబావాలి ఇంటికాడ పెట్టిరు. బాబు మీ ఇంటికాడ అది ఉండగా అంటే ఇవి ఉందిరా అంటే ఇది పరిస్థితి. ఇట్లుంటది మనలతోటి. తీసుకోరా ఇవాళ గుర్తొచ్చింది కదా, ఆదివారం కాబట్టి అందరు ఇంటికాడ కాబట్టి. అడనే బ్యాండ్ కొడుతారు. ఈ టైంలో బ్యాండ్ కొడతారా? పిల్లలు కొట్టుకుంటారా? నేను కొట్టినా పెద్దమ్మ వచ్చింది బాబాని కొడుకుగా. ఇప్పుడు పొరగాలు లేస్తారు మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంటాయి. గణేషన్ కాడ ఇప్పుడు బ్యాండ్ కొడుతుంది. నేను ఒక 5 నిమిషాలు కూడా కొట్టలేదు. పొద్దున్న నుంచి అల్లే కొట్టిరు, నన్ను చేసుకుంటుంది వచ్చి. మరి దొరికితే వాళ్ళ పని అవుతుంది. అంతే మరి, దొరికినప్పుడు దొంగ అవుతారు. పట్టుదా లేస్తా ఇప్పుడు ఏమైనా ఉందా? మరి 2 మోటార్ ఉన్నాయి దానికి. ఎంత వోల్టేజ్ అది? ఎంత వోల్టేజ్? దీని కాస్ట్ అయితే 40,000 ఉందన్నా. 40,000 అంటే మొన్న చెత్తులో పెట్టింది ఇదే ఇట్లా అయింది. అవునా? అరే మొత్తం ఇల్లేగాలి పవర్ క్యాన్ అన్ని. అరే చెత్తలకు సపరేట్ జనరేటర్ నువ్వు దుడ్డే 4 జనరేటర్లు రా. 4 బ్యాండ్ సపరేట్ జనరేటర్, షార్పీలకు సపరేట్ జనరేటర్, ఎల్ఈడీలకు సపరేట్ జనరేటర్, మళ్ళా చెత్తలకు సపరేట్ జనరేటర్, మళ్ళీ ఇది సపరేట్ మళ్ళీ దీంతో కలిపి. దీంతో ఇది ఎల్ఈడీలకు పెట్టిరు. లేబు బాబాయ్ ఎందుకు ఆయన కొరికి గట్టిగా గట్టి కొరిస్తే ఏం కాదు. నిన్న నా బండి అటు తీసుకోయారుగా, సామాన్ల కన్నా అటు ఇటు తిరుగుతారు. బండి ఒకటి కావాలంటే ఈ బండి ఇచ్చిరే. దీన్ని స్టార్ట్ చేద్దామంటే ఇట్రా ఇక వస్తాలుగా. ఇక వస్తానికి ఇది లేదు. మరి ఏం చేస్తారు? ఏం చేయాలరా అంటే చిన్నగాడు వచ్చావు 2 మెకానిక్ చాట్ వస్తామా నేను అనుకున్నా. చరణ్ వచ్చి బాబా ఇట్లొత్తు, బాబా ఇట్లొత్తు పాండా నితిన్ భాయ్ బోల్తే నితిన్ భాయ్ వస్తుంది. ఇప్పుడే వెళ్ళిరా. అది అయితే తెలుసా, పోయిన ఆదివారం అయితే ఈ ఆదివారం ఫస్ట్ ఇలా 500 పెట్రోల్ పోయాలి. మనం పెట్రోల్ కూడా పోయాలి. ఇలా ఇప్పుడు రా బండి వస్తుంది. మంచి యాక్టివ్గా తీసుకోవద్దు. అయిపోతుందా జాలి ఉందా? వాటి తక్కువైంది. డైరెక్ట్ గన్ను దీంట్లోనే పెట్టి దీంట్లోనే పంపించేసి డైరెక్ట్ గన్నిప్పు దీనిలో పెట్రోల్ ఎందుకు తెచ్చి అలా కొట్టియాలి అంతే. మరి మేమే కొట్టిస్తాం. మరి అవి మర్చిపోయింది చూసాం మొత్తానికి. కొట్టియాలి తప్పదు. చాలా నీకు సరిపోయింది. ఏమంటుంది నాన్న? ఆల్రెడీ టైం 4 అవుతుందిరా. ఈరోజు లేట్ అయింది. పొద్దున అన్నం తిన్నాం కదా. చాలు. నేను ఆల్రెడీ ఇచ్చిపోయినా గిన్నె. పెరుగు అయితే సూపర్ అయిందా? ఇది 2 పెరుగులు చేసిన. అది కూడా పెరుగు, అది ఫ్రెష్ పెరుగు. ఇగో ఇదేమో రాత్రి పాలు. రాత్రి మీరు ఇంటికి వచ్చారా? ఆ పాలు డైరెక్ట్ కాబట్టి డైరెక్ట్ వేసిన వాటర్ కూడా కలపాలి. ఫ్రెష్ ఎంత ఫ్రెష్ ఉందో అసలు. ఇవేమో మొన్నటి మరి ఎప్పుడు పాలు నాకు తెలియదు. పాలు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అంటే ఈ పెరుగు పెట్టిన. దీని తర్వాత ఇగో ఇది మళ్ళీ పొద్దున పాలు అట్నే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మరి ఏం చేస్తాం మనం? ఏం చేసుకుంటాం నేను. అందుకని ఏం చెప్తున్నా, నిజంగా బర్రె అయితే మస్తు ఆటోని ఇవి ఆవుపాలు కాబట్టి మనం తాగుతలేము. పాల స్మెల్లేనా పడదు. మరి అందుకని ఇచ్చి పెట్టినాం. ఇవి ఆల్మోస్ట్ ఆల్రెడీ ఎంతమందికి మెసేజ్ చేసి తెలుసా? పొద్దున మెసేజ్ పెట్టినందుకు ఏం కావాలన్నా? నెయ్యి కావాలని. మరి ఉన్నది కంత ఎంతమందికి పంపిస్తాం మనం? పంపిస్తామంటే ఉన్న దాంట్లో పంపిద్దాం. ఇగో అడ్రస్తో సహానా? అడ్రస్తో సహా చూడు. ఇంకొకటి చూడు. హలో అన్న, బాగున్నారా? మా బాబుకు కొంచెం నెయ్యి పంపించండి అన్న, మీకు నచ్చింది కదా. రైట్.
మొత్తం అడ్రస్తో సహా మొత్తం పంపించారు. ఇట్లా 6 మెసేజ్లు వచ్చినాయి. పంపిద్దాం పంపిద్దాం కానీ కొద్దిగా క్వాంటిటీ తక్కువ ఉంది. పంపిద్దాం. ఈ గ్లాసులలో అంత వారదే పట్టదు కదా అది. మరి ఏం చేద్దాం? ఇంకో 10 రోజుల తర్వాత పంపిద్దామా? ఇంకొద్దిగా పొద్దున్నట్లు వచ్చినాక కొద్దిగా ఎక్కువ మోతాదు చేసి అప్పుడు ఆల్రెడీ అది అంతుంది కదా, అది చేయాలి కదా. అది చేస్తే వీళ్ళు ఎప్పుడు వస్తారు? వీళ్ళు వస్తారు, రేపు వస్తారు, ఏమో తెలియదు. 2 రోజుల తర్వాత వీళ్ళు వచ్చిర్రు అనుకో, చిన్న పిల్లలకు కదరా, వాళ్ళ ఇంట్లో తింటారు కాబట్టి గుర్తు చేసుకుంటారు. తిండి విషయం నేను చెప్తా. ఇగో ఈ విషయం ఈ అక్క కరీంనగర్ అక్కని ఎంత గుర్తు చేసుకుంటాం మనం. మామిడికాయ తొక్క వేసుకున్న ప్రతిసారి అక్క గుర్తు వస్తుంది. సో మనం కూడా వాళ్ళు ఇట్లా నెయ్యి పంపించినాం అనుకో, సప్న స్వామి వాళ్ళు మాకు నెయ్యి పంపించిందని వాళ్ళ చుట్టాలతో కూడా షేర్ చేసుకుంటాం. అట్లని కాదు కానీ ప్యూర్ నెయ్యి కదరా. ఇప్పుడు మళ్ళీ ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి. మళ్ళీ దీనికి కనీసం దాన కూడా ఇస్తలేం మేము, ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తలేం. న్యాచురల్గా పెంచుతున్నాం అంటే మా ఆవును అంత న్యాచురల్గా పెంచుతున్నాం. సో అలాంటప్పుడు పాలు కూడా చాలా జాగ్రత్తగా పిండుతున్నాం. ఈ మిషన్లో పెట్టడం కానీ ఏది పడితే అది చేస్తలేం. ఏదైతే పిండుతున్నామో అవే పాలను కరగబెట్టిన తర్వాత వచ్చే మీగడను స్టోర్ చేసి దాంతో వెన్న తీసి దాంట్లో నుంచి కరగబెట్టిన తీసిందే నెయ్యి. చాలా జాగ్రత్తగా, చాలా అంటే చాలా క్లియర్గా మంచి నెయ్యి వస్తుంది. ఈ నెయ్యిని నిజానికి పంపిస్తాం. అది కూడా స్వప్న వాళ్ళు వచ్చిన తర్వాత అది చేసేసి మ్యాక్సిమం ఇప్పుడైతే ఒక 6 మెసేజ్లు వచ్చినాయి. ఈరోజు రేపు అవతల ఎల్లుండి వరకు ఎన్ని మెసేజ్లు పూర్తి అడ్రస్ తోటి. ఇదంతా ఫ్రీ. ఎందుకంటే ఇది ఒక ఆప్షన్గా పిల్లలకి, చిన్న పిల్లలు ఉంటారు కదా, 6 months 3 months వాళ్ళకి అన్నం లేచి కలిపిస్తే తినడానికి మంచిగా ఉంటుంది. ఎవరికైతే కావాలో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నా వాట్సాప్ నెంబర్కి పూర్తి డీటెయిల్స్ పెట్టండి. మీ పేరు, ఇంటి పేరుతో సహా మీ పేరు, మీ ఇంటి నెంబరు, దాని తర్వాత విలేజ్ నేము, దాని తర్వాత మండల్, దాని తర్వాత డిస్ట్రిక్ట్, దాని తర్వాత పిన్ కోడ్ ఫస్ట్ పిన్ కోడ్ 100% పిన్ కోడ్ ఉండాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్, అవి మొత్తం పెట్టేసేయండి. తప్పకుండా మీ ఇంటికి మేము ఫ్రీగా పంపించే బాధ్యత మాది. ఎందుకంటే చెప్పినా కదా, ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి మన గివ్ వాడిపిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఇది ఇట్లనే పెరుగుతూ ఉందనుకో, ఇక దాని తర్వాత పెరిగేది భగవంతుడు ఎరుగు. ఒకవేళ పెరిగితే పెద్దగా చేద్దాం. కానీ ఇప్పుడైతే ఫ్రీ, టోటల్గా ఫ్రీ. స్వప్నస్వామి బ్లాగ్స్ వాళ్ళు ఫ్రీగా నెయ్యి పంపిస్తారు ఇది అయ్యేంత వరకు. దాని తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు ముందుగా మీరు అడ్రస్ పంపిస్తే మీకు వస్తుంది. దాని తర్వాత పంపించారు అనుకో, అప్పుడు దాని ప్రకారం తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఫ్రెష్ అంటే ఫ్రెష్ని చూపించినా నిన్ననే, దాంట్లో చూపించినాక ఇంకోటి కూడా ఉండాలి డబ్బా. అదైతే ఇంకా ఫ్రెష్ ఉంటుంది తెలుసా. ఇంకో డబ్బా ఉంటుంది చూసినా ఇంత, ఆ డబ్బా అసలు నాకు అది చూస్తే స్మెల్ పడదు. కానీ ఆ నెయ్యిని చూస్తే మాత్రం చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఇంత బాగుంది ఇంద్రబ్బా అనిపిస్తుంది. నిజంగా నెయ్యి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి లడ్డుగా అవుతారు, మంచి ఫేస్ కలర్ వస్తుంది, గ్లో వస్తుంది, శరీరం బాగుంటుంది. నెయ్యి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను గణేష్కి అడుగుతున్నా. అది షర్ట్ ఏది 3 రోజుల నుంచి అదే ఉందంటే ఇట్లా వస్తున్నా ఇప్పేస్తున్నా, మళ్ళీ వేరే షర్ట్ వేసుకుంటున్నా, టీ షర్ట్ వేసుకుంటున్నా, మళ్ళీ బయటకు పోతున్నా. అంటే ఇప్పుడు బయటకు పోయే ప్రయత్నం ఎక్కువ. ఇప్పుడు గజ్వేల్ వెళ్ళడం, ములుగు వెళ్ళడం, ప్రతిసారి ఈ షర్ట్ మీద ఉండలేము. అట్లా పోయొచ్చినప్పుడే ఇప్పేస్తున్నా, మళ్ళీ దాంతో షర్ట్ వేసుకుంటున్నా, మళ్ళీ టీ షర్ట్ వేసుకుంటున్నా. అట్లా ఇప్పటిదాకా నేను గజ్వేల్ పోయొచ్చినాం. యాక్చువల్లీ ఇంటర్నెట్ కోసం అని చెప్పేసి ఇంతకుముందుకే గజ్వేల్ పోయొచ్చినాం. ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా త్వరలో తెరబోతుంది. ఎందుకంటే ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ములుగుకి 3 సార్లు పోవాల్సి వస్తుంది, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అక్కడ పోయిన తర్వాత ఇంటర్నెట్ రాకపోతే ఎంత ప్రాబ్లం ఉంటుంది, రావట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అయింది. అయితే డైరెక్ట్ మన ఇంటికే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొస్తే ఎట్లుంటుంది అనే ఆలోచనతో ఈరోజు అయితే గజ్వేల్ వెళ్ళినాం. మాటలనైతే అయిపోయినాయి. ఆయన ఈరోజు వస్తే కనుక ఎంతైనా సరే కదా అమౌంట్ పే చేసేసి ఇంటర్నెట్ మన ఇంటికే ఉంటే అన్నిటి మన 5-6 ఫోన్లు వాడుకోవచ్చు, ఇల్లు వాడుకోవచ్చు, సిస్టమ్ వాడుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు ఇంకా కొంచెం అప్డేట్ కూడా చేయాలనుకుంటున్నాం. తమిళ వాళ్ళు చాలామంది మాకు అర్థమవుతుంది ఈ లాంగ్వేజ్, యూ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ అని అంటారు. వాళ్ళకు కూడా ట్రాన్స్లేట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇవన్నీ మంచిగా జరిగితే హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం దాంట్లో లాంగ్వేజ్లను కూడా మన బ్లాగ్స్లని ట్రాన్స్ఫర్ చేసే విధంగా చేద్దాం. అది ఫ్యూచర్లో, ఇప్పుడైతే కాదు. ఇప్పుడైతే గన్బేబ్ దగ్గరికి మళ్ళీ పోతున్నా. అరే ఇవి తినలేరా ఇంకా శేఖర్? పప్ప కోసం పెట్టిన పప్ప పడేవి నాన్నకు పప్ప పడుతూనే పట్టాలి. ఏం చేద్దాం మరి? ఎప్పుడు తెలుసా తినేటి కాదు మరి ఏంటది? ఇది దోసకాయ కర్రీ ఎట్లా వండుతారా? ఏమో మామూలు ఎట్లా వండుతారు గట్టిన వండుతున్నా. ఇదేందిరా? తోమిపెట్టినావా? రొట్టెలు చేసి పెట్టినామేమో. రొట్టెలు దాని కింద రొట్టెలు ఉన్నాయేమో అనుకుంటున్నాం. ఈరోజు అదే ఇప్పుడు ఏది చపాతి.
అదేంది మన వీడియో వచ్చిందని పెట్టిన ఓ చూస్తున్నావా టీవీలో పెట్టాలి యాక్చువల్లీ ఇక అటు ఇటు తిరుగుడు అవుతుంది ఏమో కామెంట్లు మాట్లాడకపోతే వీడియో చూడరట. అయితే రేపు మాట్లాడకూడదు వేద్దాం, పొట్టు వేద్దాం రేపు. మాట్లాడితే మళ్ళీ ఏందన్నా నీ లొల్లి అంటారు మళ్ళీ. అదే సైలెంట్గా ఇది ఒక వర్షన్ మంచిగా ఉందిరా అని అనుకుంటే వీళ్ళకి నచ్చుతుంది. ఇలా నచ్చింది మనం ఏం చేయగలుగుతాం? అందుకని నచ్చుతటే వేయాలి కదా. ఇది ఒక వెరైటీగా తీసుకొద్దామని నేను అనుకున్నా, కానీ మన వాళ్ళకి నచ్చుతలేదు. అయితే రేపు వీడియోలో మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చిన గట్టి వరాలేదు దెబ్బకు. గట్టి కొడితే ఇక ఏం లేదు ఇక. ఈ లొల్లి ఏందన్నా నీ సామాన్ లొల్లి సైలెంట్ ఉంటేనే మంచిగా ఉంటుంది అనుకుంటారు ఇక. చూద్దాం అప్పుడేమంటారు, కానీ చేయాలి. ఏవో చేయడం మానద్దు, కాకపోతే మామూలుగా ఎట్లా నచ్చుతో అట్లా వేయాలి, కానీ చేయడం మానలేం కదా మనం కూడా. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. నిజంగా ఆ వీడియోనే కాదు, నిజంగా చేస్తుంటా చూడు, కలర్ఫుల్ గా కనబడుతుంది. కెమెరా ఎట్లా కనబడుతుంది, ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు కలర్ ఎడిటింగ్ ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది నిజంగా. నాడు ప్రసాద్ పూజ చేస్తుండే పోమా ఈరోజా? పోదాం, వంట కాగానే ఆడుకోవాలి. ఇంతసేపు ఆనే ఉండొచ్చు. నేను సాయంత్రం పూట బయటకు వెళ్ళి అలా ఇప్పుడు బయటకు వెళ్ళాం కదా, సాయంత్రం పూట బండి వేసుకొని అట్లా బయటకు పోయి అలా. అదే సౌండ్ వచ్చింది, ఎటు పోతుంది తమ్ముడు అన్నాడు. బయట పోయినా, బయట పోతే పైన మళ్ళీ నీళ్ళు మొత్తం కింది మళ్ళీ దిగినాయి, కింది మళ్ళీ నీళ్ళు మొత్తం ఇంకా కింది మళ్ళీ దిగినాయి. కింది మళ్ళీ నీళ్ళు షెర్ల వాడడానికి పైప్ పెట్టినాం కదా, పైప్ పుష్పిందని చెప్పేసి మామూలు గల్మలెక్క ఉన్నది. కొద్దిగా తెప్పేసి వచ్చిన మన గడ్డి తెప్పేసి తొక్కి వచ్చిన, అది సరిపోలేదు దానికి. పోయేలోపు మంచి మొత్తం నిండి ఊరలో మీకు లైట్ గాడుతున్నాయి. టైం పోయినా మంచిగా పైన అనుకుని పోయి ఇక అది మళ్ళీ గట్టిగా దొక్కితే నీళ్ళు కింది పోతున్నాయి. విరమలు కాదు సెట్ అయిపోయింది. ఏం తింటున్నావు? పిల్లలు చేసేది మైదాపిండి నువ్వు పడదుగా? మైదాపిండి ఏం కదా. ఓకే, గోధుమ పిండి పడదేమో నాకు, అంతేనా? ఈ బెల్లం ఏం చేద్దామని పెట్టిర్రా ఇక్కడ? చీమల కోసం అయితే పెట్టలేక, చీమలు ఆల్రెడీ జొర్రట్టు నీళ్ళు. చీమలు పెడితే తీసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినా. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినావా? చీమలు పడితే డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే సిరిసగా ఫోన్ చేసి అడిగింది, గార్డెన్ పెట్టినావు అంటే పెట్టద్దట, ఫ్రిడ్జ్ లో పెట్టద్దట. అవునా? మళ్ళీ తీసి ఆడ పెట్టిన ఒక్క చీమ కూడా రాదు మళ్ళీ తినాలిగా. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా, అన్నందుకు కారం అయితే చూడు అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు నేను ఇదికి రాగానే తిననీకి ఏమైనా కనిపించాలంటే ఇదికి వస్తా, ఇదికి రాగానే ఇది కనిపిస్తుంది. నేను ఇళ్ళకి వస్తా బాగా, ఏ దొరుకుతా వేసుకున్నట్లే. గల్లేడు ఉంటాయో తినేటి గిన్నె ఉంటాయి, అవి మొన్న మ్యాక్సిమం గిన్నె ఉంటాయి తినేటి. ఇంకో కూడా తినేసాను నేను, తినకొని నాన్నకి మనకే.